మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. యూనివర్సిటీ అధికారులు నాక్ అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు నాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సిబిఐ తేల్చింది. వర్సిటీ వీసీ వైస్ ప్రెసిడెంట్ తో పాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసింది. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు విజయవాడలోని కేఎల్యు పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్ లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. యూనివర్సిటీ అధికారులు నాక్ అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు నాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సిబిఐ తేల్చింది. వర్సిటీ వీసీ వైస్ ప్రెసిడెంట్ తో పాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసింది. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు విజయవాడలోని కేఎల్యు పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్ లో సోదాలు చేపట్టారు. మరి తనిఖీల్లో 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. భేటీలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డికి విన్నవించారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనిరుద్ రెడ్డి ఇంటికి తాను వెళ్లినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మంత్రులపై అసమ్మతిగా ఉన్నామన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని అన్నారు నాయని రాజేందర్ రెడ్డి. మరి బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లలేదు కదా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాని నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఆడికి పోయి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతారు, లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. వేరే పనులు లేవు. భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు. దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా.